హలో పిల్లలు, ఈరోజు మన కథ ముద్దపప్పు అమ్ము. అనగనగా ఒక ఊరిలో అమ్ము అనే కోడలు ఉండేది. పేరుకు కోడలే కాని ఇంట్లో అందరికంటే ఎక్కువ తిండి తీయడంలో అమ్ము ముందుండేది. ముఖ్యంగా అత్తమ్మ ప్రేమగా చేసే పిండి వంటలంటే అమ్ముకి ప్రాణం. అత్తమ్మ సావిత్రిగారు ఒక పళ్లెంలో వేడివేడి గోధుమ రవ్వ లడ్డూలు చేసి పెడుతుంది. అత్తమ్మ పక్కన పనులు చూసుకునేలోపే అమ్ము వచ్చి, అయ్యో, ఈ లడ్డూలెక్కడ పెట్టాలి అంటూ ఒకదాని తర్వాత ఒకటి చకచకా తినేస్తుంది. అత్తమ్మ వచ్చి చూస్తే పళ్లెం ఖాళీ. అమ్మూ, ఇప్పుడే పెట్టాను కదా, ఏమయ్యాయి అంటే అమ్ము అమాయకంగా, అత్తమ్మా, ఇక్కడ ఏం లేవు, పిల్లులు ఎత్తుకెళ్లాయేమో అంటుంది. అమ్ము తినేయడం వల్ల ఇంట్లో పండగల కోసం దాచిన పాలకోవాలు, బహుమతిగా ఇవ్వాల్సిన అరిసెలు అన్నీ మాయమైపోయేవి. పిల్లలు ఆకలితో ఏడ్చేవారు. అత్తమ్మకు ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకుంది. కుటుంబమంతా భోజనానికి కూర్చుంటారు. అత్తమ్మ ముద్దపప్పు పెడుతుంది. అమ్ము తన ప్లేట్లో ఎక్కువ వేసుకుని అప్పుడే వెళ్ళిపోతోంది. మిగతా ప్లేట్లలో పప్పు సరిపోదు. అత్తమ్మ భర్త, అమ్మూ, అందరూ కడుపు నిండా తినాలి కదమ్మా, నీకు ఇంకాస్త ఉందా అని అడుగుతారు. అమ్ము కడుపు నిండా ఉందని తల ఊపుతూ చేతిలో దాచిన బోండాని చూపిస్తుంది. ఈసారి సంక్రాంతి పండుగ వచ్చింది. అమ్ము ఈసారి కూడా అన్ని వంటలు తినేస్తుందేమో అని అత్తమ్మకు భయం వేసింది. అందుకే ఒక గొప్ప ప్లాన్ వేసింది. అత్తమ్మ అమ్ముని పిలిచి, అమ్మూ, ఈ పండగకి నువ్వు ఒక్కదానివే కుటుంబంలో అందరికీ కావాల్సిన 5 రకాల పిండి వంటలు తయారు చెయ్యాలి. నువ్వు తినే తిండికి నీ వంట ఎంత రుచిగా ఉంటుందో చూద్దాం అని సవాల్ విసిరింది. అమ్ముకి ముందు కోపం, బాధ వచ్చినా తన తిండిపై ఉన్న ప్రేమ వల్ల ఆ సవాల్ని స్వీకరించింది. సరే అత్తమ్మ, నా వంటతో అందరినీ ఆశ్చర్యపరుస్తాను అంటుంది. వంట చెయ్యడంలో ఎంత కష్టముంటుందో అమ్ముకి అప్పుడు తెలిసింది. ఆ పిండి కొలవలానికి, నెయ్యి కాచడానికి, వేపుళ్లకు, ముద్దలు చెయ్యడానికి చాలా సమయం, శక్తి అవసరమని అర్థమైంది. అమ్ము మొదటిసారిగా వంటగదిలో కష్టపడుతుంది. చేతులు కాలుతాయి, చెమట పడుతుంది. అమ్ము వంట చేసేటప్పుడు ఆ రుచులను రుచి చూస్తుంది. పాలు, చక్కెర, మైదా, ప్రతి పదార్థం కలిస్తే ఎంత అద్భుతమైన రుచి వస్తుందో అర్థం చేసుకుంటుంది. తను తినే ప్రతి పిండి వంట వెనుక ఉన్న శ్రమ విలువ తెలుసుకుంటుంది. అయ్యో, అత్తమ్మ రోజూ ఎంత కష్టపడుతుందా, నేను ఒక్కదాన్నే మొత్తం తినేస్తే ఇంట్లో వాళ్లంతా ఏం తింటారు అని మనసులో అనుకుంటుంది. అమ్ము కష్టపడి 5 రకాల పిండి వంటలు చేసింది. కొబ్బరి లడ్డూలు, జంతికలు, కాజాలు, పూరీలు, పాయసం. ఆ వంటల సువాసన ఊరంతా వ్యాపించింది. పండుగ రోజు అమ్ము చేసిన వంటలు పళ్లెంలో అందంగా పేర్చి అందరి ముందు పెడుతుంది. కుటుంబ సభ్యులంతా, వావ్, ఎంత రుచిగా ఉన్నాయి, ఇవి అమ్ము చేసిందా అని ఆశ్చర్యపోతారు. అత్తమ్మ నవ్వుతూ, అవును, ఇకపై అమ్ముకి తిండిపై ఎంత ప్రేమ ఉందో దాన్ని తయారు చెయ్యడంపైన అంతే ప్రేమ ఉంటుంది. పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది అంటుంది. అమ్ము సంతోషంగా నవ్వి తన ప్లేట్లో తక్కువగా వేసుకుని, అత్తమ్మా, మీకు, పిల్లలకి, మామయ్యగారికి ఈసారి నేను ఎక్కువ పెడతాను అని చెప్పి అందరికీ వడ్డిస్తుంది. చూశారు కదా పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, శ్రమ విలువ తెలుసుకుంటే దేనిపైన ఆశ తగ్గుతుంది. పంచుకుని తింటేనే నిజమైన ఆనందం దొరుకుతుంది.